తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే రైతు భరోసాతో పాటు అలాగే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ జీవిత భరోసా కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీని మీద కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈరోజు డీసీసీ కార్యాలయంలో సంబరాలు కూడా చేసుకున్నారు. సో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అన్ని కూడా పూర్తి చేసుకుంటూ వస్తుంది. సో మన దగ్గర ఖమ్మం జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా అన్నీ తీర్చుకుంటూ వస్తుంది. ఈరోజు ప్రధానంగా రైతు భరోసా కింద రైతులకు 12,000 ఇస్తా అని చెప్పేసి కూడా క్లియర్ చేయడంతో రైతులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరిన్ని హామీలు కూడా ఇంకా త్వరలో నెరవేర్చామని చెప్పేసి కూడా అన్నారు. ఇప్పటికే ఏవే హామీలు నెరవేర్చారు ఇప్పటివరకు? అంటే రైతు భరోసా మీద రాష్ట్రానికి ఎంత ఆర్థిక భారం పడుతుంది సార్? కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని మొదటగా హామీ ఇవ్వటం జరిగింది. దాన్ని 1 సంవత్సర కాలం లోపే ఆ రుణమాఫీని చేయాలనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కూడా దృఢ సంకల్పంతో 2 లక్షల రూపాయల రుణమాఫీని దాదాపు ఇప్పటి వరకు 23,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయటం జరిగింది. ఇంకా ఏదైనా టెక్నికల్ ఇబ్బందులు కానివ్వండి, రకరకాల సమస్యలతోని, లేకపోతే వాళ్ళు ఇన్ టైంలో బ్యాంకర్స్ సబ్మిట్ చేయకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా ఇస్తామని చెప్పి నిన్ననే వరంగల్లో ఆర్థిక శాఖ మంత్రి గారు మల్లు బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకి ఏదైతే గత ప్రభుత్వము లాస్ట్లో వేయాల్సినటువంటి రైతు బంధు వేయకుండా అంతకుముందు కూడా ఆ ఓఆర్ఆర్ని ఏదో తాకట్టు పెట్టి కొద్ది మందికి ఏదో వేశారని చెప్పేసి ఎలక్షన్ల మూమెంట్లో రేపో ఎల్లుండో నోటిఫికేషన్ అవుతుంది అనుకుంటున్న టైంలో దీన్ని పెట్టాలని చూసి ఆపేస్తే ₹1 ఇవ్వకుండానే వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ మొదటగా వాళ్ళకి కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయలు వాళ్ళకి రైతు బంధు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత రుణమాఫీ 23,000 కోట్ల రూపాయలు వేశారు. దాంతోపాటు రైతుకి బీమా, అంటే రైతు ఏదైనా చేలల్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఆపద సంభవించినట్లయితే దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావటం కోసం రైతుల పక్షాన కూడా కాంగ్రెస్ పార్టీయే వాళ్ళ బీమాని చెల్లించి ఆ రైతులందరికీ కూడా అవకాశం కల్పించింది. దాంతోపాటు ఏదైతే క్రాప్ లోన్ కూడా, అంటే క్రాప్కి ఇన్సూరెన్స్ కూడా, ఆ బీమాకి కూడా కట్టాల్సినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టడం జరిగింది. దాంతోపాటు ఏదైతే సన్న ఓట్లు వేసినటువంటి ప్రతి వాళ్ళకి 1 కింటాకి ₹500 ఇస్తామని చెప్పామో కూడా 500 రూపాయలని బేషరతుగా ఇవ్వటం కూడా జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధర ₹2,320 మద్దతు ధర ప్రకటిస్తే దాన్ని తూచా తప్పకుండా వేయటం, 1 కేజీ కూడా తారం తీసుకోకుండా ఏదైతే రైతు పండించి అక్కడ వాళ్ళ సమక్షంలో కోటా వేసింది మిల్లుకు పోయిందో అదే కాటాతో పాటే డబ్బులు ఇచ్చారు తప్ప 3 రోజుల్లో ఎక్కడా కూడా 1 కేజీ వడ్లుని గత ప్రభుత్వాలు 7 కేజీలు 8 కేజీలు 10 కేజీలు వారాల తరబడి మిల్లుల కాడనే లారీలని పెట్టుకోవటం, ఇక్కడ సరిగా లోడ్లు చేయకపోవటం, వేసినటువంటి వాటికి దాదాపు 2 నెలలు 3 నెలలు కూడా డబ్బులు వాళ్ళ ఖాతాలలో జమగాని పరిస్థితులను కూడా మన రైతాంగం చూసింది. కానీ మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాటికి నిజంగా రైతు పండగ చేసుకోవాల్సినటువంటి తరుణం. మరి అలాగే ఈరోజు రైతు బంధు 12,000 రూపాయలని ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దానికి అనుగుణంగా, అంటే గత ప్రభుత్వం కంటే ఎక్కువగా మేము ఇవ్వటం జరుగుతుందని, ఈ రోజుల్లో రాష్ట్రంలో ఉన్న కష్టాలు ఏదో పాత రోజుల్లో సీతమ్మ గారి కష్టాలు అంటారే, ఆ సీతమ్మ గారి కష్టాలు లాంటి కష్టాలలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతుకి ఇచ్చే దాంట్లో వెనకాడకూడదని రైతులకి ఇచ్చే దాంట్లో పక్కాగా ఇవ్వటం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎవరికైతే రైతుకి భూమి లేనటువంటి రైతులు సార్, ప్రధానంగా తన్నీరు హరీష్ రావు కూడా ఇది ఎగ్గొట్టే రైతు భరోసా అని చెప్పేసి కూడా క్లియర్ కట్గా చెప్తున్న విషయం మీద మీరు దీని మీద ఎటువంటి వ్యాఖ్య చేయదలుచుకున్నారు సార్? అసలు వాళ్ళకి ఎగ్గొట్టడం అనేది వాళ్ళ ప్రిన్సిపల్, వాళ్ళ పేటెంట్ అది. కేసీఆర్కి కేటీఆర్కి ఎగ్గొట్టడం అనేది, ఎగవేతలు అనేది, అబద్ధాలు చెప్పటం అనేది, ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్లు వాళ్ళకి, అవి వాళ్ళ హక్కులవి. కాబట్టి దేశమంతా పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు హరీష్ రావుకి సిగ్గు శరం ఉంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే చెప్పారో ఒక్క హామీని 10 సంవత్సరాలు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. మొట్టమొదట ఈ రాష్ట్రానికి అధికారం వస్తే తెలంగాణను సపరేట్ చేసిన అధికారం వస్తే ఈ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, నేను ఈ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా ఉంటానని చెప్పి మాట్లాడినటువంటి వాడు, అబద్ధం ఆడితే నా గొంతు కోసుకుంటానని చెప్పేసి ప్రజల్లో మాటలు చెప్పిన వాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేయటంలో కానీ, దళితులకు 3 ఎకరాలు
ఎకరాలు పొలం ఇవ్వటంలో కానీ, లేకపోతే ఈ ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడ ఒక్క ఎకరాకి కొత్త ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వటం కానీ ఏ ఒక్కటి అమలు పరచినటువంటి వాళ్ళు. అదే అనేక రకాల బంధులు అన్నారు, బీసీ బంధు, ఎస్సీ బంధు, ఎస్టీ బంధు అన్నారు. ఏ బంధు ఇవ్వలేదు. ఏది ఇవ్వకపోకుండా పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల దెబ్బగా చేసి మనం ఆనాడు 60,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ను వాళ్ళకి ఇస్తే ఆ బడ్జెట్ అంతా కాగొట్టి ఈ 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని ఖతం చేసి పన్నుకి, అది కాకుండా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దానికి మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా మరి దాదాపు ఒక 5,55,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మనం దానికి కడతా ఉన్నాం. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అనేక సంపద ప్రజలు సృష్టించుకున్నటువంటి వాటిని అమ్మకాలు పెట్టి, అది రింగ్ రోడ్డు కాడి నుంచి మొదలు పెడితే, ల్యాండ్స్ కాడి నుంచి మొదలు పెడితే అనేకం అన్నీ కూడా తాకట్లు పెట్టి అమ్మి కొనుక్కున్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్లో ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తుంటే పిచ్చెక్కిపోయి ఏం చెప్పాలో తెలియక అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి కూడా ఈరోజు కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. వాళ్ళకి అన్నం తినే మాటలు మాట్లాడవలసిందిగా హరీష్ రావుకి మేము విజ్ఞప్తి చేస్తాం. అంటే సార్, ప్రధానంగా ఇటు రైతు సంక్షేమం, రైతు భరోసా పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి సంక్రాంతి కానుకగా ఇవ్వదలుచుకుంది. సో అయితే దీని మీద నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కూడా పూర్తిగా రైతులకు సంఘీభావంగా నిరసనలు కూడా చేపట్టింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఒక గుడ్డి భరోసాను మాత్రమే ఇస్తుంది అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్లు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా తెలియజేసింది. దీని మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏంటంటే పాత రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు చేసి మేము ఏదో చేయటం వల్లనే పిచ్చి జనం పిచ్చి మాటలన్నీ నమ్మి ఒక 10 మందికి కూలిచ్చో 4 ఇచ్చో రోడ్ల మీదకి తీసుకొని వచ్చి ఇట్లాంటి ప్రకటనలు చేస్తే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇసుకి వేసారిన ప్రజలు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు వీళ్ళు చెప్పిన మాయమాటలు విని రోడ్లెక్కి చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేనేం చెప్తున్నా అంటే మీరు మీడియా వాళ్ళు కూడా ఆలోచించండి, ప్రజల్లో ఏ స్పందన వస్తుందనేది. ఎవరు ఇప్పుడు ప్రభుత్వం గొప్ప చేసినవని మేము చెప్పుకున్నా, ఏమీ చేయట్లేదని వాళ్ళు చెప్పినా ప్రజాస్పందన ఎట్లా ఉందనేది మీకే అర్థమవుతూ ఉంది. ఈరోజు మనం ఇచ్చినటువంటి ఉచిత బస్సు, మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సును నిజంగా కోట్లాది మంది పేద మహిళలు వాళ్ళు అనేక ప్రాంతాలకి ప్రతిరోజు బస్సులలో ప్రయాణం చేసి ఈరోజు ఖమ్మం నగరాన్ని తీసుకున్నట్టయితే ఖమ్మానికి చుట్టుపక్కల నుంచి దాదాపు 30-40 కిలోమీటర్ల నుంచి ఆడవాళ్ళు చాలామంది ఈ నగరానికి వచ్చి ఇళ్లల్లో పనిచేసుకునే దగ్గర నుంచి, హోటళ్లలో పనిచేసుకునే దగ్గర నుంచి అనేక పనులు చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు ఆ బస్సు ఫ్రీగా ఇవ్వటం వల్ల వాళ్ళకి ఒక పండగలాగా ప్రతిరోజు 100 రూపాయలు వాళ్ళకి ఒక ఆదాయం కలిగినటువంటిది. ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం 200 యూనిట్లకి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. వాళ్ళు ఇంకా ఏదో ప్రజల్ని రెచ్చగొడితే గతంలాగానే రెచ్చిపోయి మళ్ళీ వాళ్ళకి అధికారం వస్తుందని వాళ్ళు పగటి కలలు కంటా ఉన్నారు తప్ప ప్రజలు పూర్తిగా వాళ్ళని పక్కకు పెట్టేశారు. చూశారు కదా, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టే, మాట ఇచ్చినట్టే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చేసుకుంటూ వస్తుంది. సో సంక్రాంతి పండుగకు కానుకగా రైతు భరోసా అలాగే ఇందిరమ్మ భరోసా కూడా పూర్తిగా వర్తింపజేస్తున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ ఆ బీఆర్ఎస్ మాత్రం ఇది మాటల గారిడి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఆనాడు చెప్పినట్టుగానే ఈరోజు రైతు భరోసా అంటే వ్యవసాయానికి యోగ్యమైన భూమి, ప్రతి ఒక్క భూమికి కూడా రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే డిక్లేర్ చేసింది. ఇందిరమ్మ ఇళ్ళు కూడా తొందరలోనే డిజైన్ చేస్తున్నాం, అవి కూడా తొందరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.